అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ అలీ. గ్యాంగ్స్టర్ ఈ పదం ఇండియాలో కొత్త ఏం కాదు. రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమా అంటూ గ్యాంగ్స్టర్ సినిమాలు మనకు చాలా అలవాటు అయ్యాయి. అప్పుడెప్పుడో వచ్చిన సర్కార్, సత్య దగ్గర నుంచి మొన్నటి కొండ అనే సినిమా దాకా రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ల గురించి ఎన్నో మూవీస్ వచ్చాయి. దాని గురించి మనం తెలుసుకున్నాం. అయితే గ్యాంగ్స్టర్స్ కి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్ళు చేసే పనిలో ఏదో ఒకటి నచ్చి వాళ్ళ అభిమానులు అయిపోతారు కొందరు. వారి మనస్తత్వం చిన్నదైనా పెద్దదైనా మంచిదైనా చెడ్డదైనా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం చాలా తప్పు. దాన్ని అందరూ కట్టుబడి ఉండాలి అని నేను ఒక అడ్వకేట్ గా అందరికీ చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో కూడా కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగిన గ్యాంగ్స్టర్ ఒకరు ఉన్నారు. అతని పేరే నయీం. ఇతని పేరు తెలియని వాళ్ళు ఉండరు. బడా బడా రాజకీయ నేతల దగ్గర నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ దాకా చాలా మంది దగ్గర నయీం పేరు తీసుకుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. వాళ్ళను బెదిరించి సెటిల్మెంట్లు చేయించేవాడని, బెదిరించేవాడు అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అసలు ఈ నయీం ఎవరు? మన పోలీస్ వ్యవస్థ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఈ గ్యాంగ్స్టర్ నయీం ఎలా పుట్టుకొచ్చాడు? అంత స్ట్రాంగ్ గా నెట్వర్క్ ఎలా బిల్డ్ చేశాడు? నయీం అనే పేరు వింటే పనులు జరిగే అంత ఎలా ఎదిగాడు? ఇలాంటి చాలా విషయాలు ఈ పూర్తి వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో వెళ్లే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా? రైట్, చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజుల్లో వెనకాల నలుగురిని వేసుకొని తిరగడం ఒక ట్రెండ్ గా మార్చేశారు కొందరు. కొడుతూ యాటిట్యూడ్ చూపించడం కామన్ అయిపోయింది. ప్రతి గల్లీలో ఒక భాయ్, ప్రతి వాడకొక అన్న పుట్టుకొస్తున్నాడు. వెనక నలుగురిని వేసుకొని స్టైల్ గా తిరుగుతూ గొడవ పడడం సినిమాలో చూస్తుంటాము. చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో అలా చేస్తే ఏదో ఒక రోజు ఆ రక్తం అంటిన చెయ్యి పోస్ట్ మాస్టమ్ కి బలి కావాల్సిందే. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి బతికే బతుకులు ఎప్పుడు కూడా సేఫ్ గా క్షేమంగా ఉండవు. వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళే కాదు, కర్మ కూడా వాళ్ళను వదలదు.